ప్రైజ్ ద లార్డ్. జూన్ 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిని ఎరిగి ఉండటం అనే గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉంటే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. బైబిల్లో ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు చేసిన అద్భుతాల గురించి మనకు తెలుసు కదా. మనుషుల వలన సాధ్యం కానివి కూడా దేవుడు తన భక్తుల ద్వారా సాధ్యం చేశాడు. కారణం ఏమిటి అంటే, వారు దేవుని యొక్క బలాన్ని ఎరిగినవారు, దేవుని గొప్పతనాన్ని ఎరిగినవారు. వారి సామర్థ్యం మీద ఆధారపడినంత కాలం సాధారణ మనుషుల్లాగే ఉండిపోయారు. ఎప్పుడైతే దేవుని సామర్థ్యాన్ని గ్రహించారో, దేవుని నామానికి మహిమ కలిగే విధంగా గొప్ప కార్యాలను లోకానికి చూపించగలిగారు. ఏలియా, ఎలీషా, మోషే, యెహోషువ ఇలాంటి ఎంతోమంది గొప్ప దైవజనులందరూ కూడా ఎన్నో గొప్ప కార్యాలు ఈ ప్రపంచానికి చూపించారు కదా. అదే దేవుడు ఈరోజు నీవు సేవిస్తున్న దేవుడు. మరి నీవు ఆయనను ఎరిగి ఉన్నావా? దేవుణ్ణి ఎరిగి ఉండటం ఎలా సాధ్యం అంటే, నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో నీవు తెలుసుకుంటావు. వారానికి 2 సార్లు చర్చికి వెళ్ళి కొన్ని మాటలు విని వచ్చినంత మాత్రాన నీవు ఆయనను గ్రహించలేవు. కానుకలు ఇచ్చినంత మాత్రాన, దాన ధర్మాలు చేసినంత మాత్రాన, నీ అవసరాలను బట్టి చిన్న చిన్న ప్రార్థనలు చేసినంత మాత్రాన దేవుని గొప్పతనాన్ని నీవు తెలుసుకోలేవు. దేవుని సన్నిధిలో గడపటం వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. నీ జీవితంలో ఈ కార్యం ఇక జరగదు అని నీ చుట్టూ ఉన్నవారు నీ గురించి మాట్లాడారేమో. ఇది సాధ్యం కాదు అనేది ఏదైనా నీ జీవితంలో కనబడుతుందేమో. ఈరోజు విశ్వాసంతో చెప్పు, నా వలనైతే సాధ్యం కాదు, కానీ నేను నమ్మిన నా దేవుని వలనైతే ఇది సాధ్యమవుతుంది. నేను నమ్మిన దేవుడు నా కన్నీటిని తుడుస్తాడు. నేను నమ్మిన దేవుడు నా పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తాడని విశ్వాసము కలిగి జీవించు. దేవుని వైపు నీవు చూడగలిగితే నీ జీవితంలో ఉన్న అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలిగిన దేవుడు. కాబట్టి ఇప్పటి నుంచి మనుషుల మీద ఆధారపడక, లోకం వైపు చూడక, లోకస్తుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడదాం. దేవునితో సహవాసం చేయటం నేర్చుకుందాం. దేవుణ్ణి మన జీవితాలలో కలిగి ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.